హలో గాయ్స్, వెల్కమ్ టు ది కాంపిటేటర్ కంటెంట్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయేది టాపిక్ ఇక్ష్వాకుల మాట. ప్రీవియస్ ఇయర్స్లో రిపీట్ అయిన క్వశ్చన్స్ ఒకసారి చూద్దామని. ఇక్ష్వాకు డైనాసిటీ రూల్డ్ ఫ్రమ్ ఎప్పటి నుంచి రూల్ చేసిందంటే 225 AD నుంచి 300 AD వరకు పరిపాలించారన్నమాట ఇక్ష్వాకు వంశం. మనం మెయిన్గా చూసుకుంటే వశిష్ఠపుత్ర శాంతమూల, నెక్స్ట్ వీరపురుషదత్త, యహువల శాంతమూల అండ్ రుద్రపురుషదత్త, వీళ్ళు మెయిన్ మాట. ఓకే, కంటెంట్లోకి వెళ్దాం. ఓకే, ఇక్ష్వాకు వంశ స్థాపకుడు ఎవరంటే శ్రీ శాంతమూలుడు. ఓకే, ఇక్ష్వాకుల రాజధాని విజయపురి, ఇక్ష్వాకుల రాజధాని మాట. ఇక్షు అంటే అర్థం, అంటే ఇక్ష్వాకులు అంటే అర్థం ఏంటంటే చెరకు మాట. భారతదేశంలో మొదటి దేవాలయాన్ని నిర్మించిన రాజవంశం ఎవరు అనుకుంటే ఇక్ష్వాకులు ఫస్ట్ భారతదేశంలోని దేవాలయాలు నిర్మించిన రాజ్యం మాట. ఇక్ష్వాకుల్లో ఎక్కువ కాలం పరిపాలించిన రాజు ఎవరు అంటే యెహువల శాంతమూలుడు ఎక్కువ కాలం పరిపాలించిన రాజు. శతసహస్ర హాలదాత అన్న బిరుదు కలిగిన రాజు ఎవరు అంటే వశిష్ఠపుత్ర శ్రీ శాంతమూలుడికి ఈ బిరుదు కలదు మాట. దక్షిణ భారత, ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ అండి, దక్షిణ భారతదేశ అశోకుడు అన్న బిరుదు కలిగిన రాజు ఎవరు అంటే వీర పురుషదత్తుడిని దక్షిణ భారతదేశ అశోకుడు అని కూడా బిరుదు ఉంది మాట. అల్లూరి శాసనం వేయించిన రాజు ఎవరు అంటే ద ఆన్సర్ ఇస్ వీర పురుషదత్తుడు మాట. దక్షిణ గయ అని ఏ ప్రదేశాన్ని అంటారు? ద ఆన్సర్ ఇస్ నాగార్జున కొండని దక్షిణ గయ అని కూడా అంటారు మాట. ఓకే, ఇక్ష్వాకుల కాలంలో గ్రామ పాలకుడిని ఏమని పిలిచేవారంటే గ్రామ పంచి అని కూడా పిలిచేవాళ్ళు. ఓకే, ఏ రాజు కాలాన్ని ఆంధ్ర బౌద్ధ మతానికి స్వర్ణయుగంగా చెప్పవచ్చు అంటే వీరపురుషదత్తుని కాలంని మనం ఆంధ్ర బౌద్ధ మతం యొక్క స్వర్ణయుగం అని కూడా మనం చెప్పవచ్చు మాట. ఓకే, ఆంధ్రదేశంలో మొట్టమొదట సంస్కృత శాసనం వేయించిన ఇక్ష్వాకు రాజు ఎవరు అంటే యెహువల శాంతమూలుడు. అంటే అప్పటి వరకు లేదా అంటే అప్పటి వరకు ప్రాకృత భాషలో వేయించారన్నమాట శాసనాలన్నిటినీ. యెహువల శాంతమూలుడు టైంలో ఫస్ట్ సంస్కృత శాసనంలో వేయించారు. ఇక్ష్వాకుల శాతవాహనులకు సామంతులు అని తెలియచేయు శాసనం ఏది అంటే అల్లూరి శాసనం అనేది తెలియజేసింది అన్నమాట. ఉప్పుగుండూరు శాసనం ఎవరిది అంటే ఎవరు వేయించారు అంటే వశిష్ఠపుత్ర శ్రీ శాంతమూలుడు వేయించారు అన్నమాట. ఇక్ష్వాకుల రాజులలో బౌద్ధ మతాన్ని స్వీకరించిన ఏకైక రాజు ఎవరంటే వీరపురుషదత్త. ఇక్ష్వాకుల్లో బౌద్ధం గురించి ఏమైనా వచ్చినా కానీ ఫస్ట్ మనం వీరపురుషదత్తుని కన్సిడర్ చేయాలి. మేనత్త కుమార్తెను వివాహం ఆడే సాంప్రదాయం, మేనరికం పెళ్లిళ్ళు ఉన్నాయి కదండి ఇప్పుడు, ఆ సాంప్రదాయం ఎవరి కాలం నుండి ప్రారంభమైందంటే మనం వీరపురుషదత్తుడి కాలం నుండి ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఇక్ష్వాకుల కాలం నాటి ప్రముఖ మాందాత శిల్పం ఏ రాష్ట్రంలో కనబడింది అంటే జగ్గయ్యపేటలో మాందాత శిల్పం అనేది కనపడింది మాట. ఇక్ష్వాకుల వంశ స్థాపకుడు ఎవరు అంటే శ్రీ శాంతమూలుడు. నెక్స్ట్, నాగార్జున కొండ వద్ద బుద్ధుడి ధాతువును నిక్షిప్తం చేసిన మహా చైత్యాన్ని నిర్మించింది ఎవరు అంటే శాంతశ్రీ. బౌద్ధ మత ప్రచారానికి విశేష కృషి చేసిన ఉపాసిక బోధిశ్రీ ఎవరి కాలంకి చెందిన మహిళ అంటే వీరపురుష దత్తుడు. చెప్పాను కదండి, బౌద్ధ మతానికి ఏ క్వశ్చన్ సంబంధించినా మనం ఫస్ట్ ఇతని కన్సిడర్ చేయాలన్నమాట. భారత తర్కశాస్త్ర పితామహుడు అని ఎవరిని అంటారు అంటే దిగ్నాగుడు మాట. నెక్స్ట్, వీరపురుష దత్తుని కాలంలో నాగార్జున కొండ వద్ద నివసించిన ప్రముఖ బౌద్ధ మతాచార్యుడు ఎవరు అంటే భావ వివేకుడు మాట. ఇక్ష్వాకుల కాలంలో విదేశీ వ్యాపారం ఏ దేశంతో ఎక్కువ జరిగిద్ది అంటే రోమ్తో విదేశీ వ్యాపారం ఇక్ష్వాకులకు జరుగుతూ ఉండేది మాట. లక్షల కొద్ది గోవులను, నాగళ్లను, బంగారు నాణేలను దానం చేసిన ఇక్ష్వాకు రాజు ఎవరు అంటే శ్రీ శాంతమూలుడు మాట. ఇక్ష్వాకుల కాలం నాటి శాసన భాష, అప్పటి శాసన భాష ఏదంటే ప్రాకృతం. గుమ్మడి గుర్రు సంస్కృత శాసనాన్ని వేయించింది ఎవరు అంటే యెహువల
శాంతమూలుడు మాట ఆన్సర్. రుద్రపురుష దత్తుని ఓడించి రాజ్యాన్ని ఆక్రమించిన పల్లవ రాజు ఎవరు? పల్లవ కింగ్ అంటే సింహవర్మ. రుద్రపురుష దత్తుని ఓడించి రాజ్యాన్ని ఆక్రమించేశారన్నమాట. ఇక్ష్వాకు వంశ పతనాన్ని తెలియజేయు మంచికల్లు శాసనం. ఏ శాసనం తెలియజేసిందండి? మంచికల్లు శాసనం ఇక్ష్వాకు వంశం యొక్క ఎలా పతనానికి గురైంది అనే దాన్ని తెలియజేసింది. ఇది వేయించింది ఎవరు అంటే వీర కుర్చవర్మ మాట అండి. ఎవరండి? వీర కుర్చవర్మ ఈ మంచికల్లు శాసనాన్ని వేయించారు. దేవాలయాలపై శిల్పాలపై శిల్పి పేరు లిఖించే సాంప్రదాయం మాట. అంటే మన దేవాలయం మీద శిల్పాలు ఉంటాయి కదండి. ఆ శిల్పాల పైన ఆ చెక్కిన శిల్పి యొక్క పేరు లిఖించే సాంప్రదాయం ఎవరి కాలం నుంచి ప్రారంభమైందంటే ఇక్ష్వాకులు. దేవాలయాలైనా ఇవైనా ఇంకొకటి చూడండి. ఇక్కడ వీరుల విగ్రహాలను ప్రతిష్ఠించే అంటే విగ్రహాల ప్రతిష్ఠించుతారు కదండి బయట. ఎవరైనా వీరులు ఉన్నా గాని మనం చూస్తూ ఉంటాము. ఆ సాంప్రదాయం కూడా ఎక్కడి నుంచి ప్రారంభమైంది అంటే ఇక్ష్వాకుల దగ్గర నుంచే ప్రారంభమైంది. దేవాలయాలు, శిల్పాలపై శిల్పి పేర్లు, వీరుల విగ్రహాలు ఇవన్నీ మనకి ఇక్ష్వాకుల కాలం నుంచి ప్రారంభమైంది మాట. ఓకేనండి. ఇవి కాస్త రిపీటెడ్ క్వశ్చన్స్ ప్రీవియస్ పేపర్స్‌లో. ఒకవేళ ఇది వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.